కార్పొరేషన్ల చైర్మన్ల జీవోలు సిద్ధం. నేడో రేపు ప్రకటనకు అవకాశం. తొలి విడత వెలువడిన పేర్లకే అధికారిక ఆర్డర్స్. కార్పొరేషన్ చైర్మన్ల పదవులకు ఇప్పటికే జీవోలు సిద్ధమైనట్లు సమాచారం. నేడో రేపు అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గతంలో ప్రకటించిన 37 మంది జాబితాకు అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నారు. అయితే ఈ లిస్టులో 3 నుంచి 4 పేర్లను మార్పులు ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయా నేతలకు ఎమ్మెల్సీల హామీలు ఇవ్వడంతో ఆయనకు తమకు కార్పొరేషన్లకు బదులుగా ఇతర పదవులు ఇవ్వాలని ఇటీవల సదరు నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేసుకున్నారు. దీంతో ఆయా లీడర్ల పేర్లను హోల్డ్లో పెట్టినట్లు సమాచారం. మిగతా నేతలందరికీ అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా చైర్మన్ల ప్రోటోకాల్, ఆఫీస్ తదితర అంశాలపై సంబంధిత శాఖలకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆర్డర్లు వెళ్లనున్నాయి. మొత్తానికైతే 37 మందికి మొదటి దశలో 37 మంది కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇంకో 17 ఉన్నాయి. మరి ఆ 17 కొత్త వారికి కూడా ఒకేసారి ఛాన్స్ ఇచ్చి అందరు కూడా నియామక పత్రాలు ఏవైతే ఉంటాయో నేడు రేపు ప్రకటన ఇచ్చేటువంటి అవకాశంతో పాటు జీవోలు కూడా సిద్ధమవుతాయట. మరి అధికారికంగా ఆర్డర్స్ ఇవ్వాలంటే మిగతా ఉన్నటువంటి 17 మందిని మరి తీసుకున్న తర్వాత ఇస్తారా లేకపోతే 37 మందికి ఇస్తారా అనేది కూడా చూడాలి. మొత్తానికైతే ఈ వార్త సారాంశం ఏంటంటే మొదటగా ప్రకటించినటువంటి 37 మందికి అధికారికంగా ఆర్డర్స్ ఇవ్వబోతా ఉన్నారు. దాంట్లో 3-4 తొలగించేటువంటి ఆస్కారం కూడా కనబడతా ఉన్నది. 37 మందిలో 3-4 పక్కన పెట్టి కొత్త వారికి కూడా ఛాన్స్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది మనం 3 రోజుల క్రితమే మాట్లాడడం జరిగింది. ఈ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ల విషయంలో ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి డిసిజన్ తీసుకుపోతా ఉంది. దాంట్లో కొంతమందిని తొలగించి కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో పేర్లు కూడా మనకు 1-2 పేర్లు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మరి వాళ్ళను తప్పించి వేరే వాళ్ళకు అది ఇచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది.